హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. నేను మీ అనూష. ఈరోజు మన అనుస్వే ఛానల్ ద్వారా తెలంగాణ స్పెషల్ రెసిపీ అనుప కాయల గుడాలు అండి. అనుప గింజలు మనందరికీ తెలిసినాయే కదా, వాటితో గుడాలు ఏ విధంగా వేయాలో చూద్దామండి. ఆల్రెడీ మన ఛానల్లో అనుప కాయలతో మనము కుడుములు చేసాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో మళ్ళీ ఒక్కసారి ఈ చలికాలంలో ఎక్కువగా మనకి ఈ ఐటెం దొరుకుతుంది కాబట్టి ఇంకొక రెసిపీ కూడా తీసుకొచ్చేసానండి. సో చెక్అవుట్ చేయండి ఫుల్ వీడియోని. ముందుగా అనప గింజలను చూపిస్తున్నానండి. ఒలుచుకోవాలి. చిక్కుడులాగే ఉంటాయి, కొంచెం చిన్న సైజులో ఉంటాయి. వాటిని ఒలిచి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి కారం తయారు చేయాలండి. ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చీలు తీసుకొని కచ్చా పచ్చాగా మనం మిక్సీ చేసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేశాను. 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అండి, ఒక చిన్న సైజు వెల్లుల్లి తీసుకొని ఒలుచుకోవాలి. ఒలిచి వెల్లుల్లి రెబ్బలు కూడా దీంట్లో వేసేసుకున్నాను. చిన్న సైజు సరిపోతుంది. ఇప్పుడు పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీలో ఒక్కసారి తిప్పుకుంటే కచ్చా పచ్చాగా అయిపోతుంది. మరీ మెత్తగా చేయకూడదండి. నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ముందుగా మనం ఒలిచిపెట్టుకున్నటువంటి అనుప గింజలను వేసి ఒక్క గ్లాస్ వాటర్ వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి పచ్చిమిర్చి కారం ఉంది కదండి, కచ్చా పచ్చాగా చేసుకుంది, దీంట్లో వేసేసేయాలి. వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలండి. కలిపి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ ఉడకనివ్వాలండి. మరీ లేతగా ఉంటే ఒక్క విజిల్ సరిపోతుంది. కొంచెం ముదిరినవి అనుపగింజలుగా అనిపిస్తే మాత్రం 2 విజిల్స్ పెట్టండి. 2 విజిల్ తర్వాత ఆవిరి తీసేసి పక్కన పెట్టండి. విజిల్ మూత తీసి ఆలోపు ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో పెద్ద సైజు ఉల్లిపాయలు 2 వేసానండి. కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. తర్వాత ఒక 4 పచ్చిమిర్చీలను ఈ విధంగా చీల్చినట్టుగా వేసి ఒక టేబుల్ స్పూన్ ధనియా, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి. జీలకర్ర వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసి ఫ్రెష్గా ప్రిపేర్ చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే వేసుకోండి. నేనైతే ఇక్కడ వెల్లుల్లియే ఒలిచి కచ్చా పచ్చగా చేసి వేసుకున్నాను. ఒకవేళ ఇది వద్దు అనుకుంటే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కానీ ఈ విధంగా డైరెక్ట్గా వెల్లుల్లి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది. తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టినటువంటి అనుప గింజలు ఉన్నాయి కదండి, వాటిని ఈ ఆనియన్ మిశ్రమంలో వేసి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఉప్పు రుచికి సరిపడినంతగా నేను 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసానండి. వేసి ఒక్కసారి మంచిగా కలిపి ఫైనల్గా ఆకులండి, ఈ చలికాలంలో అన్ని రకాల కర్రీ లీవ్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఉల్లి పొరక ఇవన్నీ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్స్ బాగుంటాయండి. మనకి ఈ అనుప గుడాలల్లో అన్నీ వేసి ఒక్క 5 మినిట్స్ ఈ విధంగా కుక్ చేసుకోవాలి. తొందరగానే కుక్ చేసేయాలండి. ఎక్కువగా ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి కాబట్టి ఒక్క 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఉడికించేసాం కాబట్టి పోపులో వేసినవన్నీ వీటికి పట్టేలాగా చేస్తే సరిపోతుంది. దీంట్లోకి మేమైతే వేడి చికెన్ సూప్ వేసుకొని తింటామండి. అద్దిరిపోతుంది టేస్ట్. మన ఇళ్ళల్లో ఏ ఫంక్షన్లైనా ఎక్కడైనా అనుపగుడాలను నాన్ వెజ్తోనే మనం ఎక్కువగా తింటూ ఉంటాం, అంతే కదండి. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.